అయితే కమింగ్ టు మైసాబా, ఇది ఫిక్షనా లేదంటే ఎవరి ఇమాజినేషనా లేకపోతే ఏంటి సార్? కంప్లీట్ ఫిక్షన్ అండి, కంప్లీట్ ఇమాజినేషన్. ఎనీ రెజంబ్లెన్సెస్ ఆర్ మనం డిస్క్లైమర్ ఉంటుంది కదా, యాదృచ్ఛికం, ఇన్సిడెంటల్. ఎందుకంటున్నానంటే మనం ఇంటెన్షనల్గా చేసే బయోపిక్స్ కూడా నా దృష్టిలో ఫిక్షన్. ఎందుకు ఫిక్షన్ అంటున్నాను? గ్లోరిఫికేషన్ చేస్తాం. గ్లోరిఫికేషన్ కూడా కాదు, అందులో మనమే ఉంటాం, అవతల వ్యక్తి ఉండడు, మన పాత్రే ఉంటుంది. అదే మన కళ్ళలో వచ్చే ప్రతి పాము, చెట్టు, పుట్ట అన్నీ మనమే తెలుసు కదా, మన కాన్షియస్లో నుంచి వచ్చింది. అలాగే కథ రాసే ప్రాసెస్ కూడా మనం ఏదో ఒక ఎమోషన్ వెతుక్కుంటూ చెక్కుతూ పోతాం. కొందరు ఏం చేస్తారు, వాళ్ళ ఐడల్ని, రోల్ మోడల్ని గొప్పతనం చెప్పడం కోసం కథ రాస్తారు. ఇంకొకరిని చెడ్డతనం చూపడానికి కాదు, చెడ్డోళ్ళని చూపడానికి కథ రాస్తారు. వీటిలన్నింటిలోనూ నుంచి వస్తుంది ఆ మనిషిలో ఉన్న భావన. ఓకే, నేను అవన్నీ దాటి ఒక యూనిఫైడ్ ఎమోషన్ తోటి ఒక ప్రస్థానం కైండ్ ఆఫ్ సినిమాలో మీరు ఎలాంటి ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశారో అలాంటి ఒక ఎమోషన్ వెతుక్కుంటూ చెక్కుంటూ వెళ్ళిన పాత్ర. ఓన్లీ కాదంటే ప్రస్థానం ఒక చిన్న కుటుంబంలో ఒక ఇంట్లో జరిగే కదా. ఇది మన ఒక దీన్నే ఒక ఎక్స్పాండ్ చేసే ఒక రాష్ట్రం, ఒక దేశం అనే ఒక గ్రాండ్ పెద్ద ఇంట్లో జరిగే అన్నదమ్ముల గొడవ కావచ్చు, లేకపోతే కుటుంబంలో అమ్మా నాన్నల గొడవలు కావచ్చు, లేకపోతే అమ్మా కొడుకుల గొడవలు కావచ్చు, మామల్లుళ్ళ గొడవలు కావచ్చు, పెళ్ళాం భర్తలు, హస్బెండ్ గొడవలు. ఇప్పుడు చేసినప్పుడు ఏంటంటే రకరకాల పర్స్పెక్టివ్స్ దొరుకుతాయి. సార్, మీరు ఇది ప్యూర్ నా ఇమాజినేషన్లోంచి వచ్చిన కథ లేదంటే కనుక ఫిక్షన్ అన్నప్పుడు ఇలా అంటే తెలుగు రాష్ట్రాల మొత్తానికి ఒకళ్ళే చేస్తారు అలాగా బేసిక్గా. ఇలా కట్టుకునే తలపాగా కట్టే మీ వెనమాలున్న అది సైటేషను అది ఒక్కళ్ళకే ఉంటుంది. ఆ రెండు విగ్రహాలు అక్కడ మీరు చూపిస్తున్న ఎవరైతే ఆ పోస్చర్స్ ఉన్నాయో ఆ పోస్చర్స్ ఎవరనేది చాలామందికి తెలుసు. ఓకే, మీరు మా ఇమాజినేషన్ అంటే ఒక ఇద్దరు నోన్ పీపుల్కి దగ్గరగా రాస్తున్నప్పుడు అదేదో డైరెక్ట్గా ఓపెన్గా చెప్తే ఇంక ఈజీగా ఉంటుంది కదా సార్? ఓపెన్గా చెప్తే అన్యాయం అవుతుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే అన్యాయమే కాదు, అది డిస్రెస్పెక్ట్ఫుల్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్ర నాకు తెలియదు. ఏదైనా వీళ్ళు చెప్పే దానిలో మనం తెలిసేది తప్ప, దాన్ని బట్టి ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది తప్ప, ఇది వాళ్ళ కథే అని నేను స్టాంప్ వేయడం వల్ల వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. సో ఎందుకు దీన్ని నేను ఫిక్షనల్గానే ఇమాజిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది గ్యారంటీగా ఫిక్షన్. అంటే ఎందుకంటే ఇప్పుడు లైక్ ఐ సెడ్, మీ లైఫ్ మీ వైఫ్కి కూడా తెలియదండి, మీ అమ్మ నాన్నలకు కూడా తెలియదండి. అవునవును. సో ఎవరైనా ఒకరి బయోపిక్ అని చెప్పడమే లాజికలీ ఫండమెంటలీ రాంగ్ నా ఉద్దేశం. అవును సార్, మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. బట్ అలాంటప్పుడు అసలు ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మీరు నార్మల్ పర్సన్స్ తీసుకుని కూడా చెప్పొచ్చు కదా, ఇద్దరు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కదా మీరు చూపిస్తుంది. వాళ్ళు నార్మల్గానే ఉంటారు. ఇప్పుడు అక్కడ చైతన్య ఫేస్ కనిపిస్తుంది, అది ఫేసే కనిపిస్తుంది. బట్ వాళ్ళకి పాత్రల పేరు కృష్ణమనాయుడు అండ్ ఎంఎస్ రామిరెడ్డి అని ఉంది. సో లుక్కులు అంటే అగైన్ అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెన్స్ కదా. మీరు కామనాలిటీస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ కూడా ఎత్తి చూపుతున్నా. లైక్ అది క్యారెక్టర్ ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొంచెం స్టామరింగ్ లాగా ఉంటుంది. అండ్ దెన్ దాన్ని ఓవర్కమ్ అయ్యి ఎలా ఎఫెక్టివ్ స్పీకర్ అవుతున్నాడు అన్నీ ఉంటాయి. ఒక హీరో ఒక ప్రాంతంలో నుంచి వచ్చిన, ఇప్పుడు మీరు వచ్చేసి అమెరికాలో సినిమా తీస్తూ ఒక మెక్సికన్ క్యారెక్టర్ లుంగి కట్టి చూపిలేరుగా, లేకపోతే ఒక అమెరికన్ క్యారెక్టర్ పొద్దున్నే లుంగిలో పంచంలో పడుకొని లేచిందని చూపిలేరుగా. ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఉన్న బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లో ఒక 10 మంది రెఫరెన్స్లు తీసుకుంటాం. ఆ పొలిటీషియన్స్ అన్నప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ఎందుకు ఆ ప్రాంతానికి మనం కథ చెప్తున్నాం కాబట్టి ఆ ప్రాంతం ప్రపంచానికి బిలాంగింగ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు ఎలా ఉంటాయి, 1975లో పల్లెటూరులో నేను గ్లాస్ హౌస్ ఇల్లు చూపిలేనుగా. ఇట్స్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ రెలవెన్స్ కోసం, రిలేటబిలిటీ కోసం కామన్ ఎలిమెంట్స్ ఎత్తుక్కుంటూ ఉంటాం క్యారెక్టర్ డిజైన్స్లో కానీ వీటిలన్నింటిలో కూడా. బట్ జనాలు ఏమనుకుంటున్నారంటే ఇన్స్టెంట్ అటెన్షన్ కోసం అనుకుంటున్నారు. లేదు, అది డెలిబరేట్ కాదు, అన్ఇంటెన్షనల్గా పాసిబుల్ అయ్యుండొచ్చు. అందుకే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కొన్ని కామనాలిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరావతి బస్సుని చాలామంది ఇంకొక నేషనల్ లీడర్తో కంపేర్ చేస్తున్నారు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ నేమ్స్. ఎందుకంటున్నానంటే నా క్యారెక్టర్ని ఐరావతి బస్సుగానే చూడాలని కోరుకుంటున్నాను. చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ కేజెస్ ఉన్నాయి చూడండి, వాళ్ళ మీద ఉన్న ఫిక్స్డ్ ఒపీనియన్స్ పక్కన పెట్టి కథను ఎంజాయ్ చేస్తాం. కథలో మనం కనిపిస్తాం, ఆ కథ మనకు దగ్గరగా ఉంటుంది.
లేదంటే ఈ అద్దాలు అనేవి ఆ పర్స్పెక్టివ్ మార్చేస్తాయి. ఎస్ సార్. అందుకోసం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కథగా చెప్పకపోవడానికి నాకు భయం కాదు, లేకపోతే పిరికితనం కాదు, దాటవేయడం కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కొన్ని గొప్ప జీవితాల కథలు నేను చెప్పడానికి ఇన్క్యాపబుల్. నేను ఇట్స్ ఇంపాసిబుల్. మరి ఇన్కేపబుల్ అన్నప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైయింగ్ అనేది ఒకటి జరిగింది కదా సార్. నేను తెలుగుండి కదా, ఆంధ్ర రాష్ట్రాలు రెండు నా ఇళ్ళు కదా, అవును, నా అన్నదమ్ములు కదా, నా తెలుగు వాళ్ళందరూ. మనకు ఒక జర్నీ ఉంది కదా, రైట్. నా ఇంట్లో నా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని చైతన్యవంతమైన రాజకీయ పరిణామాలు. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటామో అట్లా ఒక చైతన్యవంతమైన కొన్ని డ్రామాటిక్ చేంజెస్ అనేవి నన్ను చాలా క్యూరియస్గా ఇంట్రెస్టింగ్ చేశాయి. ఆ ఇంటి కథ రాష్ట్రాన్నే ఒక పాత్రగా చూస్తున్నప్పుడు, ఒక బేబీ నుంచి ఎలా ఎదుగుతుంది అన్న పాత్రగా చూస్తున్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాల్ని, కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం రాసుకున్న పాత్రలు. అందులో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ అది ఎందుకు నేను ఆ దారి ఎంచుకున్నానంటే నా ఫ్రీడమ్ కోసం, నేను ఉల్లరబుల్గా పెట్టడం కోసం. లైక్ మీరు చెప్పినట్టు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు కాదని బల్లగుద్ది ఎలా చెప్పగలనంటే చంద్రబాబు నాయుడు గారికి నత్తి లేదు నా దృష్టిలో, నాకు తెలిసి. ఆయన ప్రపంచంలో ఎవరికి తెలిసి లేదు ఆయన. లైక్ బట్ నా పాత్ర ఒక చిన్న వీక్నెస్ పెట్టాను. మనం చాలాసేపు ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక ఫిజికల్ ఉంటుంది, బియాండ్ దట్ ఒక గ్రేట్ హీరోగా క్యారెక్టర్, అంటే ఒక గ్రేట్ జర్నీ ఉంటుంది క్యారెక్టర్కి. సిమిలర్ మనం రంగస్థలంలో కూడా వచ్చేసి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ అలా చాలా చాలా స్టోరీ టెల్లింగ్ టూల్స్ అవి. అంటే అవి ఆ లిబర్టీ నాకు రాదుగా. ఇప్పుడు నేను ఆయన కథ అని చెప్పాను అనుకోండి, ఎవరు చెప్పాడు రా నీకు, ఆయన కొడతారు కదా మనం. సో నా ప్రాబ్లం ఏంటంటే నా హీరోలు నేను హీరోలుగా చూసుకోవడానికి కావాల్సిన లిబర్టీస్తో ఇమాజిన్ చేసుకున్నాను నేను. ఒక 2 హీరోలను చూసారు ఆల్రెడీ, వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు తీసుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ దేవకటాస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కాదు, ఎగ్జాక్ట్ ఆ పాత్రలన్నీ. అదే ఇందాక మీకు ఎంపతి చెప్పాను కదా, నేను తారక్గా ఊహించుకుని నేను ఊహించుకుని రాస్తే ఒక కథ ఎలా రాస్తానో అది గ్యారంటీగా మీకు మేబీ ఏమన్నా 10% మ్యాచ్ అవుతుంది ఎక్కడైనా. బట్ మిగతా 90% నేను మీ పాత్రలో మీ ఫేస్ నా సోల్లో ఊహించుకుంటూ చేసేది. సో అదే ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్, స్టోరీ టెలింగ్ ప్రాసెస్. ఇది ఏమవుతుందంటే ఇది ఎప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్ అవుతుంది. కథ అనేది మెయిన్గా డైరెక్ట్గా మనలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్తో మాట్లాడుతుంది, కమ్యూనికేట్ చేస్తుంది. మనలో ఉన్న హేట్రెడ్ని వీటిలన్నీ దాటిపోతుంది. ఇప్పుడు స్టామరింగ్ అనేది పెట్టాను అంటున్నారు, దానికన్నా పర్పస్ ఉంటుంది. పర్పస్ అంటే ప్రతి హీరోకి కొన్ని ఇప్పుడు ఒక గ్రేటర్ అచీవ్మెంట్స్లో పోవాలనుకునే వాళ్ళకి స్టోరీ ఎప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ జర్నీలో. అంటే కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఇవి ఉన్నప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. సూపర్ హీరోలా ఉండకూడదు. యా, ఆడికి ఏదో ఒక చెయ్యి కాలు ఉండి సూపర్ హీరో అయ్యాడు. స్పైడర్ మ్యాన్ జనరల్గా ఏంటంటే స్టోరీ టెల్లింగ్, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ కావాల్సిన కొన్ని టూల్స్ అనమాట అవి. వాటి నుంచి ఎస్కేప్ కాలేము చాలా వరకు, రైట్? మరి అయితే ఒక క్యారెక్టర్గా పెట్టారు, ఇంకో క్యారెక్టర్కి ఏమి లేదా? ఇంకో క్యారెక్టర్ వేరే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ అవుతున్నాడు మీకు ఇది ఎవిడెంట్గా కనిపిస్తుంది కాబట్టి. సో దట్స్